ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే హౌ టు క్రియేట్ టేబుల్ వితౌట్ యూజింగ్ క్రియేట్ స్టేట్మెంట్. అర్థమైంది కదా క్వశ్చన్? హౌ టు క్రియేట్ టేబుల్ వితౌట్ యూజింగ్ క్రియేట్ స్టేట్మెంట్ అనమాట. క్రియేట్ స్టేట్మెంట్ యూజ్ చేయకుండా హౌ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద టేబుల్. సో దీనికి సెలెక్ట్ ఇంటూ సింటాక్స్ యూజ్ చేయాలి. ఈ సింటాక్స్ సెలెక్ట్ ఇంటూ టెస్ట్ ఫ్రమ్, ఇక్కడ వస్తే మనం కొత్త క్రియేట్ చేయాలనుకున్న టేబుల్ నేము, అండ్ ఇక్కడ వస్తే మనకు వచ్చేసి మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్ నేమ్ యూజ్ చేయాలని చెప్తున్నారు వాళ్ళు. నేను కూడా మీతో పాటు సాల్వ్ చేస్తున్నాను. సెలెక్ట్ స్టార్ ఇంటూ కదా, ఇంటూ ఏ టేబుల్, కొత్త టేబుల్ EMP1 అని ఇస్తున్నాను. ఫ్రమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్. ఆల్రెడీ మన దగ్గర EMP టేబుల్ ఉంది కదా, ఎక్కడ ప్రాక్టీసెస్ డేటాబేస్లో EMP టేబుల్ ఉంది. సో నేను DBO స్కీమాలోనే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఓకే, 17 rows అనేవి ఎఫెక్ట్ అయినాయి. ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్. దిస్ ఈస్ అన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ విచ్ దే ఆస్క్డ్ మీ ఇన్ అన్ ఇంటర్వ్యూ. ఇది ఇప్పుడు 17 rows అంటే దీంట్లో ఉన్న పాత డేటా అంతా వచ్చింది కదా? పాత డేటా కాదు, ఆల్రెడీ డేటా ఉన్నదంతా వచ్చింది. ఇది ఎలాంటి క్వశ్చన్ ఏంటంటే హౌ టు క్రియేట్ ఎ టేబుల్ వితౌట్ యూజింగ్ ద క్రియేట్ స్టేట్మెంట్ అంటారు. నాలుగా మనం క్రియేట్ ఎలా చేయాలో తెలుసు కదా ఒక టేబుల్ని. ఇప్పుడు యాక్చువల్లీ చూస్తే ఎంప్లాయీ టేబుల్కి మన అసలు స్ట్రక్చర్ డిఫైన్ చేయలేదు, మనం అసలు క్రియేట్ చేయలేదు దాన్ని. కానీ ఇంటూ 1 అని ఇంటూ ఎంప్లాయీ 1 అదే ఎండింగ్ లో 1 అని ట్యాగ్ ఇస్తే ఓన్లీ స్కీమా వితౌట్ ఎనీ డేటా టేబుల్ క్రియేట్ అవుతుంది. ఇది ఒక డమ్మీ టేబుల్. నేను ఏదో నేమ్ ఇచ్చిందా, మంచి టేబుల్ తెచ్చుకోవచ్చు మాత్రం. ఇప్పుడు నేను ఎంప్లాయీ అని ఇస్తున్నా చూడు, సరేనా? ఇది మన టేబుల్ కొత్త క్రియేట్ చేయాలనుకున్న టేబుల్. నేను అడిగినా కదా టేబుల్ నేమ్, ఓకేనా? ఇది ఎగ్జిస్టింగ్ టేబుల్ వచ్చేస్తే సింటాక్స్ కరెక్ట్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్ నేమ్ ఇవ్వాలి. ఇది వచ్చేసి కొత్త టేబుల్, ఏది ఇవ్వాలనుకుంటున్నావు అనేసి. ఇది కొత్త టేబుల్, అక్కడ ఎంప్లాయీ టేబుల్ లేదు. సో నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. క్రియేట్ అయిపోయింది చూడు ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ అయిపోయింది. అండ్ ఆల్సో ఇట్ లోడెడ్ డేటా అనమాట. డేటాను కూడా లోడ్ చేసింది. సో ఇది వాళ్ళు చెప్పింది కరెక్టే. ఇప్పుడు డేటా లేకుండా నాకు ఓన్లీ ఐడి, నేమ్, జాబ్ ఒక్కటే స్ట్రక్చర్ కావాలి. దాన్ని ఏమనాలి, నేను చెప్పిన కదా ఫస్ట్, దాన్ని ఏమనాలి, స్కీమా డెఫినేషన్ కానీ స్కీమా స్ట్రక్చర్ కానీ అనాలి, ఓకేనా? ఈ వర్డ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. అప్పుడు ఏం చేయాలి, నువ్వు అది డేటా రాకుండా చేయాలి. వేర్ 1 నాట్ ఈక్వల్ టు 1 అను. అంటే నేను ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ లో చూసాను, ఆల్రెడీ ఆబ్జెక్ట్ నేమ్ ఎంప్లాయీ నేమ్ ఉందంట ఆల్రెడీ. సో నేను ట్రంకేట్ చేస్తున్నాను. ట్రంకేట్ డ్రాప్ కదా, డ్రాప్ టేబుల్. యాక్చువల్లీ టేబుల్ డ్రాప్ చేసేసాను, సరేనా? సో ఇప్పుడు నేను ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. మన దగ్గర ఎంప్లాయీ టేబుల్ లేదు, ఫైన్, ఓకేనా? ఇన్వాలిడ్ ఎంప్లాయీ టేబుల్. ఇప్పుడు చూడు 0 rows ఎఫెక్టెడ్, టేబుల్ స్ట్రక్చర్ క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అవ్వాలి అంటే సో ఇక్కడ ఏదో ఒక ఫెయిల్యూర్ కండిషన్ ఇవ్వు. లైక్ ఇప్పుడు నువ్వు చూసుకో 1 = 0 అని ఇవ్వు, అది నీ ఇష్టం అనమాట. 1 = 0 కూడా ఫాల్సే కదా. సో అది కూడా లోడ్ అవ్వదు డేటా, ఇట్స్ యువర్ విష్. నేను ఇచ్చుకున్నా 1 నాట్ ఈక్వల్ టు 1 అనేసి. లేదా కార్తిక = సత్య అని ఇవ్వు, 2 మ్యాచ్ కాలేదు కాబట్టి అది డేటా లోడ్ చేయదు అలా. సో ఇది వచ్చేసి ఇంటర్వ్యూ క్వశ్చన్. సత్య అడిగింది కూడా ఒక టైప్ ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్. నేను ఫస్ట్ చెప్పింది కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్. నేనేం చెప్పాను, హౌ టు క్రియేట్ ఎ టేబుల్ వితౌట్ యూజింగ్ ద వితౌట్ యూజింగ్ ద క్రియేట్ స్టేట్మెంట్ అన్న. క్రియేట్ చేసాము. అండ్ ఆల్సో వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే వితౌట్ లోడింగ్ ద డేటా అంటారు ఒకటి, ఇంకోటి లోడింగ్ ద డేటా అంటారు. డేటా కూడా లోడ్ అవ్వాలి, డేటా లోడ్ అవ్వకూడదు. అది జస్ట్ మనం వేర్ కండిషన్తో హ్యాండిల్ చేయొచ్చు అనమాట. ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్. అండ్ దెన్ విల్ సాల్వ్ వన్ మోర్. సరే అయితే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని మళ్ళీ చెప్దాం మనము. నౌ విండో ఫంక్షన్స్ చూద్దాం అనుకున్నాం కదా, విండో ఫంక్షన్స్. అండ్ వన్ మోర్ థింగ్, నేను మన సబ్ క్వరీస్ చూసాను నిన్న. ఇప్పుడు మనం ఏం చూద్దామంటే టెంపరీ టేబుల్ CTE చూద్దాం అనమాట. CTE అంటే ఏంటంటే కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఇది కూడా సబ్ క్వరీ లాంటిదే, బట్ కొన్ని ఎక్స్ట్రా చేస్తారు సబ్ క్వరీ కంటే. ఇది ఒక సబ్ క్వరీ కదా, సరేనా? ఇదేం సబ్ క్వరీ, ఎంప్లాయీ నేమ్, జాబ్ ఫ్రమ్ ఎంప్లాయీ, జాబ్ ఇస్ అంటే బ్లేర్ అనే ఎంప్లాయీ యొక్క జాబ్ అనేది నాకు ప్రింట్ అవ్వాలన్నమాట. ఆ జాబ్తో ఇంకెవరైనా ఎంప్లాయీస్ ఉంటే
వాళ్ళ నేమ్స్ నాకు కావాలి అని నాకు క్వరీ రావాలి. సో ఇది సిటీ యూజ్ చేసి ఇలా చేసాము, సారీ సబ్ క్వరీ యూజ్ చేసి అలా చేసాము. సిటీ యూజ్ చేసి ఎలా చేయాలంటే విత్ సిటీ నేమ్ రాయాలి కదా, ఏమని చేయాలి ఇక్కడ, ఒక నేమ్ పెట్టుకోండి అనమాట. బ్లేర్ జాబ్ లేకపోతే ఏదైనా పెడదాం, జాబ్ సిటీ అని పెడుతున్నాం. నేమ్ అనేది నా ఇష్టం, అది ఏమైనా పెట్టుకోవచ్చు నేను. ఓకే, ఇప్పుడు ఏం రాయాలంటే సబ్ క్వరీ ఫస్ట్ మెన్షన్ చేయాలి. సెలెక్ట్ జాబ్, ఫస్ట్ బ్లేర్ యొక్క జాబ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఫ్రమ్ ఈఎంపీ పేర్ ఈ నేమ్ ఈజ్ ఈక్వల్ టు బ్లేర్. ఓకే, బ్లేర్ యొక్క జాబ్ అనేది వస్తుంది. అండ్ ఆల్సో నాకు ఈ టేబుల్ నుంచి నాకు ఎంప్లాయీ నేమ్ కూడా కావాలి, తీసుకున్నాను నేను. ఈ క్వరీ ఎగ్జిక్యూట్ చేసుకున్నాను, వచ్చింది బ్లేర్ మేనేజర్ అని వచ్చేసింది. సెలెక్ట్ ఓకే, మేనేజర్లో వీళ్ళంతా ఉన్నారు. నాకేం కావాలి, సెలెక్ట్ ఈ నేమ్ కామా జాబ్ ఫ్రమ్ సిటీ మీద రాయాలి కదా క్వరీ, జాబ్ అండర్ స్కోర్ సిటీ వేర్ ఈ నేమ్ నాట్ ఈస్ ఈక్వల్ టు ఏదైనా కావచ్చు, ఏదైనా దీని మీద ఈ టేబుల్ మీద ఏదైనా క్వరీ రాసుకోవాలనుకోండి, ఈ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సపోజ్ బ్లేర్ అని ఇస్తుంది, నాట్ ఈక్వల్ టు బ్లేర్ అని ఇస్తున్నాను నేను. ఓకే, దీని ఈక్వివలెంట్ క్వరీ కాదు ఇది. ఓకే, దీని ఈక్వివలెంట్ క్వరీ అనుకోకండి మీరు, అది టైం పడుతుందని కొంచెం ఆలోచించండి, వేరే చెప్తున్నా, టైం వేస్ట్ ఎందుకనేసి. సో ఇక్కడ ఏంటంటే సమ్మరీ, ఇక్కడ మనం ఏ క్వరీ అయితే రాస్తామో దాని యొక్క రిజల్ట్ పైన ఈ కింద క్వరీ అనేది ఉండాలన్నమాట. అర్థమైందా సిటీ అంటే ఏంటో? హలో, ఏం లేదు, ఇక్కడ క్వరీ ఉంటుంది ఫస్ట్, దాని క్వరీ మీద మనము ఓకే దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ క్వరీస్ అన్ని దీన్ని బేస్ చేసుకొని ఉండాలన్నమాట. అండ్ మనం ఒక ఎగ్జాంపుల్ అయితే చేద్దాం. అండ్ నేను ర్యాంక్స్ డెన్స్ ర్యాంక్ కూడా చెప్తానన్నా కదా మీకు, అవి కూడా చూద్దాం. ఫస్ట్ వాటి కోసం క్రియేట్ చేయాలి టేబుల్స్. వీటిలో శాలరీస్ మీద రాద్దామా? సరే రాద్దాం. అయితే ర్యాంక్, రో నెంబర్, డెన్స్ ర్యాంక్ అని 3 ఉంటాయి అనమాట. ర్యాంక్స్ ఇస్తాయి ఈ 3 కూడా, అవి వాటి మీద డిఫరెన్స్ అనేది చూద్దాం మనం. సెలెక్ట్ ఈ నేమ్ కామా శాలరీ కామా సింటాక్స్ రో నెంబర్, ఇక్కడ ఉంది రో నెంబర్. అన్నిట్లో ఉంటాయి ఇవి, MySQL అయితే ఉండవు అనమాట. ఓవర్ ఆర్డర్ బై శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. ఓకేనా, ఇప్పుడు ఎంప్లాయీ నేమ్ శాలరీ వచ్చింది కదా, ఈ శాలరీకి ర్యాంక్ ఏమొచ్చి, రో నెంబర్ ఏమొచ్చింది, అలియాస్ నేమ్ ఇస్తున్నా, రో నెంబర్ వచ్చింది. చూడండి, డిస్టింక్ట్ నెంబర్ ఇచ్చేస్తూ వెళ్తుంది అనమాట. 800కి 1, 950కి 2. ఓకే, ఇలా రిపీట్ అయినా కానీ, ఓకే ర్యాంక్స్ సపోజ్ శాలరీస్ రిపీట్ అయినా కానీ దీనికి సంబంధం ఉండదు అనమాట. ఇదైతే యూనిక్ రికార్డ్ ఇచ్చుకుంటూ పోతుంది, ఇంక్రిమెంటల్ ఇచ్చుకుంటూ పోతుంది అనమాట. ఇది ఒక డిఫరెన్స్. నెక్స్ట్ మనము నెక్స్ట్ ఏం చూద్దాం అంటే ర్యాంక్ చూద్దాం. సింటాక్స్ ఏమో సేమే ఉంటుంది అనమాట. ర్యాంక్ ఓవర్, ఈ ఓవర్ అనేది ఇంపార్టెంట్. దేని మీద రాస్తున్నాం మనం అనేది ఇంపార్టెంట్ మాట. నేను దేని మీద రాస్తున్నా, శాలరీ మీద రాస్తున్నా. శాలరీ యాజ్ ర్యాంక్ అని ఇస్తున్నా నేను, సరేనా. నెక్స్ట్ డెన్స్ ర్యాంక్ ఓవర్ ఆర్డర్ బై శాలరీ.
యాజ్ డెన్స్ ర్యాంక్. డెన్స్ ర్యాంక్. ఓకే, ఇప్పుడు డిఫరెన్స్ చూడండి మీరు బాగా గమనించండి. రో నెంబర్ అంటే ఏం లేదు, అది రిపీట్ అయినా పర్లేదు, అది అది ర్యాండమ్గా అంటే ఎవరిని ఇస్తుంది మీకు డౌట్ రావచ్చు అనమాట. ఇక్కడ వాల్టన్కి 1250 శాలరీనే ఉంది, చిరాక్ 1250 శాలరీలే ఉంది. బట్ ఎందుకు వాల్టన్కి 4 ఇచ్చింది, చిరాక్ 5 ఇచ్చింది అంటే ఫస్ట్ వాల్టన్ రికార్డే ఇన్సర్ట్ అయింది అనమాట. అంటే టేబుల్లో ఫస్ట్ ఏ రికార్డ్ ఇన్సర్ట్ అయితే ఆ రో నెంబర్ అనేది దానికి ఫస్ట్ ర్యాంక్ ఇస్తుంది. ఇప్పుడు నాకు నవ్యకి సేమ్ ర్యాంక్ వచ్చింది అనుకో, సేమ్ శాలరీ వస్తుంది. సేమ్ శాలరీ వస్తున్నప్పుడు అది ఏం చేస్తుంది, ఫస్ట్ నవ్య రికార్డ్ ఇన్సర్ట్ అయితే నవ్యకి ర్యాంక్ 4 ఇస్తుంది. నెక్స్ట్ నేను ఫస్ట్ నవ్య జాయిన్ అయింది ఆ కంపెనీలో, కాబట్టి నవ్యనే ప్రయారిటీగా తీసుకుంటుంది, నన్ను నెక్స్ట్ ప్రయారిటీగా తీసుకుంటుంది అనమాట. అందుకే నవ్యకి 4 నాకు 5 రావడం జరుగుతుంది. అలానే ఇక్కడ వాల్టన్కి 4 చిరాకు 5 వచ్చిందనమాట. ఎందుకు సేమే కదా ర్యాంక్స్, ఎందుకు 2 అట్లా తీసుకుందంటే అది రీజన్. ఇప్పుడు మనము ర్యాంక్ చూసినాం అనుకోండి, జనరల్గా మనకు ర్యాంక్స్ ఉంటాయి కదా స్కూల్లో, అలా ఫస్ట్ ర్యాంక్ 5. ఈ శాలరీ ఇప్పుడు మనం అసెండింగ్ ఆర్డర్లో వెళ్ళింది కాబట్టి మనం ఏం చేద్దామంటే డిఎస్సి పెడదాము. అంటే మనకి బిగ్ టు స్మాల్ రావాలి కదా, ఎక్కువ శాలరీ ఉండే వాళ్ళకి ఎక్కువ ర్యాంక్ ఇవ్వాలి కదా. 5. ఇప్పుడు చూస్తే 5000 ఇద్దరికి ఉంది, బుష్కి ఉంది. డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయి ఎంప్లాయీ టేబుల్లో. సో డూప్లికేట్స్ ఉంటే మనకు కన్ఫ్యూజ్ అవుతాం మనం. నేను ట్రంకేట్ చేస్తున్నాను. ఓకే, ట్రంకేట్ టేబుల్ ఈఎంపీ. ఓకేనా, డేటా అంతా తీసేసాను. నాకేంటి ఈఎంపీ టేబుల్లోకి డేటా రావాలి. ఈఎంపీ టేబుల్లో లేదు కాబట్టి నేను లర్నింగ్స్లో మన దగ్గర డేటా ఉంది కదా, లర్నింగ్స్ డాట్ ఈఎంపీ టేబుల్, సరేనా, నుంచి డేటాను లోడ్ ఓకే, నాకు కావాలి డేటా కావాలి కదా. సో నేను ఇన్సర్ట్ ఇంటూ చూసాం కదా, ఇన్సర్ట్ ఇంటూ అయినా వాడుకోవచ్చు. ఓకేనా, ఇన్సర్ట్ ఇంటూ అయినా వాడుకొని డేటాను లోడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మన దగ్గర క్వరీ ఉంది కాబట్టి నేను జస్ట్ మళ్ళీ టేబుల్ డ్రాప్ చేయకుండా ట్రంకేట్ చేసుకొని నిన్నటి క్లాస్ కూడా మొదటి క్లాస్ మనం జస్ట్ ఇన్సర్ట్ ఇంటూ సెలెక్ట్ యూజ్ చేసాం కదా. ఓకే, 14 రికార్డ్స్ వచ్చాయి, ఇందులో డూప్లికేట్స్ అయితే లేవు. ఫైన్. అండ్ కాలే. ఇప్పుడు చూడండి, బుష్ 5000 శాలరీ ఉంది, ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలి కదా, బుష్కి ఇచ్చేసింది, అన్ని ఇచ్చేసింది. రో నెంబర్ ఇచ్చింది, ర్యాంక్ ఇచ్చింది, డెన్స్ ర్యాంక్ ఇచ్చింది. నెక్స్ట్ ఈ అబ్బాయికి కూడా 3000 ఉంది, బట్ 3000 రిపీట్ అయింది అనమాట ఇద్దరికి. సో రిపీట్ అయినప్పుడు రో నెంబర్ ఏం చేసింది, ఫస్ట్ ఇన్సర్టెడ్ రికార్డ్కి 2 ఇచ్చింది ర్యాంక్, నెక్స్ట్ ఇన్సర్టెడ్ రికార్డ్కి 3 ఇచ్చింది ర్యాంక్. రో నెంబర్ నేను చెప్పేది, రో నెంబర్ 2, 3 ఇచ్చింది అనమాట. ర్యాంక్ ఏమి ఇచ్చింది, ర్యాంక్ ఫంక్షన్ రెండు రిపీట్ అయినప్పుడు ఇద్దరికి సేమ్ ర్యాంక్ ఇవ్వాలి కదా, అది దాని క్రైటీరియా. ఇద్దరికి 2-2నే ఇచ్చేస్తూ వెళ్ళిపోయింది అనమాట. డెన్స్ ర్యాంక్ కూడా ఇద్దరికి 2-2నే ఇచ్చేస్తూ వెళ్ళిపోయింది. బట్ డెన్స్ ర్యాంక్ రో నెంబర్ అయితే ఫైన్, అది రిపీట్ అయినా కానీ డూప్లికేట్ నెంబర్ ఇవ్వకుండా సేమ్ అంటే ఇంక్రిమెంటల్ నెంబర్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. డెన్స్ ర్యాంక్ ఏమవుతుందంటే రిపిటేషన్స్ జరిగినప్పుడు అవి రిపీట్ అవుతుంది నెంబరు. టూ ర్యాంక్స్ టూ సేమ్ రికార్డ్స్ ఉన్నప్పుడు అవి సేమ్ ర్యాంకే ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు ర్యాంక్లో ఏం జరుగుతుంది అంటే ఆల్రెడీ 3 అనేది ఆక్యుపై జరిగిపోయింది కదా. సో థర్డ్ ప్లేస్లో ఆల్రెడీ సెకండ్ ర్యాంకర్ వచ్చేసినాడు. సో థర్డ్ ర్యాంక్ ఉండదు అనమాట. థర్డ్ ర్యాంక్ లేకుండా నెక్స్ట్ 4th ర్యాంక్ వస్తుంది. థర్డ్ ర్యాంక్ని కూడా సెకండ్ ర్యాంక్ ఆక్యుపై చేసేసింది కాబట్టి 4th ర్యాంక్ వచ్చింది. నెక్స్ట్ 5, 6, 7, 8, 9, 10 చూడండి. 10లో కూడా వాల్టన్, చిరాకు వీళ్ళిద్దరు రిపీట్ అయిపోయినారనమాట. రిపీట్ అయినప్పుడు 10 వచ్చింది. 11th రికార్డ్ మిస్ చేసి 12 వచ్చింది అనమాట. 12, 13, 14 ఇలాగనమాట. అదే డెన్స్ ర్యాంక్ చూసారనుకో, రిపీట్ అయినప్పటికి కూడా నెక్స్ట్ ర్యాంక్లో తీసుకుంటుంది అనమాట. ఇద్దరికి సేమ్ వచ్చినా కానీ వాల్యూస్, నెక్స్ట్ నెంబరింగ్ ఏముంటుందో ఆ నెంబరింగే తీసుకుంటుంది. ఎస్కేప్ అవ్వదు అనమాట నెంబర్. ఇక్కడైతే నెంబర్ని మిస్ చేస్తుంది ర్యాంక్లో.
డెన్స్ ర్యాంక్లో నెంబర్ని మిస్ చేయదు రిపీట్ అని జరిగినప్పటికీ కూడా 3, 4, 5, 6, 7, 8, 9, 9 వచ్చినప్పటికీ మళ్ళీ నెక్స్ట్ 10 వస్తుంది. సో ఇది మీరు క్లియరా రో నెంబర్ ర్యాంక్ డెన్స్ ర్యాంక్ మనకు క్వశ్చన్స్ అడిగినప్పుడు ఏది యూస్ చేయాలి ఏ ర్యాంక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి చాలా క్వశ్చన్స్ వస్తాయి అనమాట. అప్పుడు ఏది యూస్ చేయాలి అంటే మనకు కొంచెం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. రో నెంబర్ ర్యాంక్ డెన్స్ ర్యాంక్. ఈ రో నెంబర్ ర్యాంక్ డెన్స్ ర్యాంక్ అర్థమైందా మీకు? అవుట్పుట్ రిజల్ట్ సింటాక్స్ కూడా ఇంతే. అర్థమైంది. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఓకే ఫైన్, ర్యాంక్ రో నెంబర్ డెన్స్ ర్యాంక్ మనకు అర్థమైపోయింది. ఆర్డర్ వైజ్ శాలరీ చేసినాం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకు ర్యాంక్స్ కూడా పార్టీషన్ జరగాలి కదా డిపార్ట్మెంట్ వైజ్. నాకు ఇంకో క్వశ్చన్ ఏంటంటే డిపార్ట్మెంట్ వైజ్ నాకు ర్యాంక్స్ కావాలి, సరేనా? సో డిపార్ట్మెంట్ వైజ్ కావాలి కాబట్టి మనం పార్టీషన్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట. పార్టీషన్ బై డిఈపిటి నెంబర్. ఓకే ఓకే డిపార్ట్మెంట్ వైజ్ పార్టీషన్ జరుగుతుంది. ఇప్పుడు ఏం పార్టీషన్ జరగలేదు. డిపార్ట్మెంట్ వైజ్ పార్టీషన్ జరుగుతుంది. సో మనం డిపార్ట్మెంట్ నెంబర్ కూడా చూద్దాం. డిఈపిటి నెంబర్ ఇచ్చాను. నేను ఆర్డర్ బై డిపార్ట్మెంట్ నెంబర్స్ చేస్తున్నాను ఎందుకంటే మనకి ఇంకా క్లియర్గా ఉంటుంది కదా. ఆర్డర్ బై డిఈపిటి నెంబర్ డిఎస్. ఎందుకు ఎర్రర్ వచ్చింది? పార్టీషన్ బై డిపార్ట్మెంట్ నెంబర్ ఆర్డర్ బై ఎక్స్పెక్టింగ్ ఓకే మనం సపరేట్గా రాద్దాం ఒకసారి చూస్తాను నేను. పైన నేనేం కావాలో పార్టీషన్ బై కూడా చేస్తున్నాను. పార్టీషన్ బై డిఈపిటి నెంబర్. వచ్చింది కదా, మరి ఇందాక ఎందుకు ఎర్రర్ వచ్చింది? ఆర్డర్ బై డిఈపిటి నెంబర్. సో ఆర్డర్ బై చేశాను. క్లియర్గా ఉంటుందని నేను ఇలా చేసుకుంటున్నాను. ఫైన్. నేను ఇప్పుడు సేమ్ పార్టీషన్ పైన యాడ్ చేస్తున్నాను. అవు సో ఆర్డర్ బై అనేది కంపల్సరీ, పార్టీషన్ బై అనేది ఆప్షనల్. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఆర్డర్ బై అనేది రో నెంబర్ కానీ ర్యాంక్ కానీ డెన్స్ ర్యాంక్ కానీ ఖచ్చితంగా ఇవ్వాల్సింది. పార్టీషన్ బై అనేది మీరు ఇస్తే ఇచ్చుకోవచ్చు, లేకపోతే లేదనమాట. చూడండి ఇప్పుడు డిపార్ట్మెంట్ నెంబర్ని కూడా సెలెక్ట్ చేస్తాను. కంట్రీస్ అవ్వకపోకుండా ఇందాక నేను కామ్ అయ్యేటట్టున్నా ఇక్కడ, అందుకే ఎర్రర్ వచ్చింది. ఫైన్. సరేనా? ఇప్పుడు చూడండి డిపార్ట్మెంట్ వైజ్ ఈ ర్యాంక్స్ అనేవి మారిపోయినాయి అన్నమాట. ఈ విండో ఫంక్షన్స్ అనేవి ఇప్పుడు చూడండి, గమనించండి. బుష్ ఈ ముగ్గురు డిపార్ట్మెంట్ 10లో ఉన్నారు. వీళ్ళ ముగ్గురికి మటుకి ఇప్పుడు శాలరీస్ అనేవి రిపీట్ కాలేదు. 5000 ఫస్ట్, 2450, 1300, 123, 123, 123 వచ్చింది 5. నెక్స్ట్ డిపార్ట్మెంట్ 20లో ఈ రికార్డ్స్ ఉన్నాయి. చూడండి 1 2 3 4 ఎవరు 3000 రిపీట్ అయింది కదా డిపార్ట్మెంట్ 20లో. ఇప్పుడు 1 1 ర్యాంక్లో ఏమవుతుంది, నెక్స్ట్ 2 మిస్ అయిపోయి 3 వస్తుంది అనమాట. 4 ఎస్కేప్ చేస్తుంది 2ను. అదే డెన్స్ ర్యాంక్లో అయితే 2 వస్తుంది, 1 1 రిపీట్ అయితే 2 3 వచ్చేస్తుంది. అండ్ డిపార్ట్మెంట్ వైజ్ నేను ఇచ్చాను అనమాట. ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్. ఐ నీడ్ ఇప్పుడు నాకేం కావాలి, ర్యాంక్స్ కావాలి. వాళ్ళు ఏమైనా అడగచ్చు అనమాట. ఈ రో నెంబర్ యూజ్ చేసి ర్యాంక్ యూజ్ చేసి ఫస్ట్ డెన్స్ ర్యాంక్ రో నెంబర్కి ర్యాంక్ డెన్స్ ర్యాంక్ డిఫరెన్సెస్ చెప్పండి అంటారనమాట. చెప్పాలి మీరు. ఇది మిస్ చేస్తుంది, అది మిస్ చేయదు. రో నెంబర్ అయితే రిపీటెడ్ వాల్యూస్ ఇవంటది రిపీట్ అయినప్పటికీ డేటా అది
ఇంక్రిమెంటల్గా డేటా ఇస్తుంది అన్నట్టు చెప్పాలి మీరు. ర్యాంక్ అయితే రిపీటెడ్ జరుగుతుంది, కానీ నెక్స్ట్ ర్యాంక్ని ఎస్కేప్ చేస్తుంది అని చెప్పాలి. అండ్ 10th ర్యాంక్ ఎస్కేప్ చేయదు నెక్స్ట్ వాల్యూని. అది నెక్స్ట్ రిపీట్ అయినప్పటికీ నెక్స్ట్ ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూని ఇచ్చేస్తుంది అనమాట, ర్యాంక్ ఇచ్చేస్తుంది. ఇది డిఫరెన్సెస్. వీటి మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి, మనం సాల్వ్ చేద్దాం వాటిని. ఇప్పుడు మీకు ఈ పార్టీషన్ బై డిపార్ట్మెంట్ ప్రజెంట్ ఫస్ట్ అయితే మనం ఏం చేసాము, ఆర్డర్ బైతోనే చేసాము. అదే అది ఏమంటారంటే కంపల్సరీగా ఇవ్వాల్సింది. ఆర్డర్ బై అనేది కంపల్సరీ కావాలి, ర్యాంక్ కానీ రోల్ నెంబర్ కానీ డెన్స్ ర్యాంక్ కానీ. బట్ పార్టీషన్ బై అనేది ఆప్షనల్, మనకు కావాలంటే ఇచ్చుకోవచ్చు, మన ప్రాబ్లం లేదు, అవసరం అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట. నా క్వశ్చన్ ఏంటి ఇందాక, మనకు ర్యాంక్స్ కావాలి ఈ విండో ఫంక్షన్స్ బేస్డ్ ఆన్ డిపార్ట్మెంట్ వైజ్ నాకు ర్యాంక్స్ కావాలి అన్నాను నేను. ఇంతకుముందు అయితే ఏమొచ్చినాయి, అన్ని నేమ్స్ అన్ని శాలరీస్ ర్యాంక్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు నాకు ఆ డిపార్ట్మెంట్ వరకే నాకు ర్యాంక్స్ కావాలన్నాడు. ఆ డిపార్ట్మెంట్లో నాకు ఎంతమంది టాప్ 3 కావాలి లేకపోతే టాప్ 2 కావాలన్నట్టు క్వరీ అడిగితే అప్పుడు మెన్షన్ ఈ డిపార్ట్మెంట్ వైజ్ పార్టీషన్ చేసి వాటి మీద మనం టాప్ 2 టాప్ 3 తీసుకోవచ్చు అనమాట. అర్థమైందా మీకు? హలో, ర్యాంక్, డెన్స్ ర్యాంక్, రో నెంబర్ చెప్పు సత్య. సత్య నీకు? నాకు ఫస్ట్ అర్థమైంది, నార్మల్ గా ర్యాంక్, డెన్స్ ర్యాంక్, రో నంబర్. నెక్స్ట్ ఈ పార్టీషన్ ఇలా చేసావు కదా, ఇది ఏం లేదు. ఇప్పుడు నువ్వు ఎలా ఆలోచించాలంటే ఫస్ట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అదే అనుకో పార్టీషన్ బై. గ్రూప్ బై అనద్దు, అది వేరు ఇది వేరు. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ర్యాంక్స్ డిపార్ట్మెంట్ నెంబర్తో పార్టీషన్ అయినాయి అనమాట. ఇప్పుడు చూస్తే నువ్వు ఇప్పుడు ఈ ఫస్ట్ 3 రికార్డ్స్ డిపార్ట్మెంట్ 10కి సంబంధించిన వాళ్ళు కదా, నెక్స్ట్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ 20కి, నెక్స్ట్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ 30కి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు మనకి ఏమైంది, ఆ డిపార్ట్మెంట్లో వరకే మనకు ర్యాంక్స్ ఇస్తున్నాం. ఇప్పుడు సత్య ఫస్ట్ అయితే మనం ఇందాక ఏం చేసాం, కాలేజ్ మొత్తంలో ర్యాంక్స్ చూసాం. ఓకే ఫైన్. నెక్స్ట్ ఏమైంది, ఈసీఈకి సిఎస్సికి ఉన్నాయి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఈసీఈ 10, సిఎస్సి 20, ట్రిపుల్ 30 అనుకో. ఓకే, ఇలా ఉన్నారు వీళ్ళు. ఓన్లీ ఈసీలో నాకు రికార్డ్స్ కావాలి, ర్యాంక్స్ కావాలి. అలాంటప్పుడు మనము ఇలా చూస్తాం. ఇప్పుడు నువ్వు సపోజ్ 10 అది ఈసీలో అనుకో, ఈసీలో ఈ బుష్, మార్కెల్, ఎల్సన్ ముగ్గురు ఉన్నారు. వాళ్ళ మార్క్స్ అనుకో, శాలరీ బదులు మార్క్స్ అనుకోండి, వాళ్ళ మార్క్స్ ఇవి. సో వాళ్ళ ర్యాంక్ ఎక్కువ హైయెస్ట్ మార్క్స్ ఎవరికైనా బుష్ ఇచ్చినా కాబట్టి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చినాం, మార్కెల్కి సెకండ్ ర్యాంక్, ఎల్సన్కి థర్డ్ ర్యాంక్ ఇచ్చుకుంటూ వెళ్ళాం. రిపిటేషన్ జరగలేదు కాబట్టి ర్యాంక్, డెన్స్ ర్యాంక్, రో నెంబర్ అన్నీ ఒకేలాగానే ఉంటాయి. ఎప్పుడైతే నెక్స్ట్ ఈ ట్రిపుల్లో ఏం జరిగిందంటే, నెక్స్ట్ ఏదో బ్రాంచ్ అనుకో 20, సపోజ్ ట్రిపుల్ అనుకో, ఇక్కడ ఏమున్నాయి 5 రికార్డ్స్ ఉన్నాయి, 5 డిఫరెంట్ రికార్డ్స్ ఉన్నాయి. వీళ్ళల్లో ఏమైందంటే వీళ్ళిద్దరికి సేమ్ మార్క్స్ వచ్చాయి, ఫస్ట్ 2కి సేమ్ మార్క్స్ వచ్చాయి, ఫస్ట్ మార్క్స్ ఇద్దరికి వచ్చాయి అనమాట, ఈక్వల్ మార్క్స్ వచ్చాయి. సో రో నెంబర్ అనేది ఏం చేస్తుంది, ఫస్ట్ అంటే ఆ కాలేజ్లో ఎవరైతే ఫస్ట్ జాయిన్ అయినారో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చేస్తుంది అనమాట గుడ్డిగా. ఫస్ట్ ఈ అబ్బాయి జాయిన్ అంటే ఆ అబ్బాయికి ఫస్ట్ ఇచ్చేస్తుంది, నెక్స్ట్ అబ్బాయికి సెకండ్ ఇచ్చేస్తుంది. బట్ ర్యాంక్ అలా కాదనమాట. ఈ ర్యాంక్ ఏం చేస్తుంది, ఇద్దరికి ఈక్వల్ ప్రియారిటీ ఇస్తుంది, ఇద్దరికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చేస్తుంది అనమాట. డెన్స్ ర్యాంక్ కూడా అంతే, ఇద్దరికి ఫస్ట్ ర్యాంకే ఇచ్చేస్తుంది. బట్ నెక్స్ట్ పుటిన్ వచ్చినాడు కదా, పుటిన్కి నెక్స్ట్ మార్క్స్ వచ్చాయి 3000, కొంచెం లెస్ మార్క్స్ వచ్చాయి కంపేర్ టు ఫస్ట్ ర్యాంకర్స్. ఇతనికి తక్కువ మార్క్స్ వచ్చాయి అనమాట. ఇతను యాక్చువల్లీ రో నెంబర్తో పోలిస్తే ఫస్ట్ అండ్ సెకండ్ ఆక్యుపై అయిపోయింది కాబట్టి ఇది థర్డ్ ర్యాంక్ ఇచ్చేస్తుంది పుటిన్కి. బట్ ర్యాంక్ ఓకే, ఇప్పుడు రో నెంబర్ అయితే క్లియర్ కదా. డిపార్ట్మెంట్ 10లో 3 డిఫరెంట్ ర్యాంక్స్ ఉన్నాయి కాబట్టి 1 to 3 వచ్చింది. డిపార్ట్మెంట్ 20లో 5 రికార్డ్స్ ఉన్నాయి. బట్ ఇందులో ఏంటంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళిద్దరికి సేమ్ మార్క్స్ ఉన్నాయన్నమాట. రో నెంబర్ ఏం చేస్తుంది, ఎవరైతే ఫస్ట్ ఎంట్రీ ఉంటారో కాలేజ్లో వాళ్ళకి 1, 2 రికార్డ్ ఇచ్చేసింది అనమాట. ఫస్ట్ అతనికి ఇచ్చేసింది, సెకండ్ జాయిన్ అయిన వాళ్ళకి సెకండ్ ఇచ్చింది. బట్ ర్యాంక్ ఏం చేస్తుంది, ఇద్దరికి ఈక్వల్ ప్రియారిటీ ఇస్తుంది అనమాట, ఇద్దరికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చింది. బట్ థర్డ్ పుటిన్కి ఏమవుతుందంటే ఆల్రెడీ సెకండ్ ర్యాంక్ ఈ అబ్బాయి ఆక్యుపై చేసినాడు కాబట్టి పుటిన్కి థర్డ్ ర్యాంక్ అనేది ఇచ్చేసింది అనమాట. అదే డెన్స్ ర్యాంక్ ఏం చేస్తుంది అంటే ఆ 1 ఇచ్చినప్పటికీ నెక్స్ట్ ర్యాంక్ ఉంటుంది కదా, ఆ ర్యాంక్ ఇచ్చేస్తుంది. ర్యాంక్కి డెన్స్ ర్యాంక్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ 2 అనే రికార్డు ఆక్యుపై 2 అనే రికార్డ్ని ఎస్కేప్ చేస్తుంది. అంటే సెకండ్ ర్యాంక్ని రిపీటెడ్ వాల్యూ అయినప్పుడు సెకండ్ ర్యాంక్ని ఎస్కేప్ చేస్తుంది. అది డెన్స్ ర్యాంక్ అయితే ఎస్కేప్ చేయదన్నమాట, నెక్స్ట్ ర్యాంక్ ఇచ్చేస్తుంది. అలా డిపార్ట్మెంట్ వైజ్ ఉంటాయి. సో 30, 20 ఈసీ వాళ్ళు అయిపోయినా కదా, ఇప్పుడు నెక్స్ట్ ట్రిపుల్ వాళ్ళని తీసుకో 30 డిపార్ట్మెంట్లో, సపోజ్ అందర్ డిపార్ట్మెంట్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఏమైపోయింది, మార్క్స్ చూస్తే 2850, 1600, 1500.
సో ఇక్కడ కూడా నీకు 2 రిపీటెడ్ వాల్యూస్ జరిగినాయి. 2 రిపీటెడ్ వాల్యూస్ జరిగినాయి. రో నెంబర్ అనుకో 1, 2, 3 అండ్ ఇక్కడ ఎవరు ఫస్ట్ జాయిన్ అవుతారో వాళ్ళకి 4th ర్యాంక్ ఇచ్చేసింది. నెక్స్ట్ 5th ర్యాంక్, 6th ర్యాంక్ ఫైనల్. అదే ర్యాంక్ ఏం చేస్తుంది, ఇద్దరికి సేమ్ ర్యాంకే ఇస్తుంది అనమాట. 4 ఇచ్చేస్తుంది. ఆల్రెడీ 4 ఒకసారి ఆక్యుపై అయింది కాబట్టి 5 ఇచ్చేస్తుంది. 5 తీసేసి 6 ఇచ్చేస్తుంది. ఇఫ్ సపోజ్ ఈ బఫెట్ కూడా 12, 15 ఉండినాయి అనుకోండి మార్క్స్, అప్పుడు ఏం చేస్తుంది, 4 ఇచ్చేసి 5, 6 అయిపోయింది కదా, నెక్స్ట్ 7 అనేది రికార్డ్ ఇస్తుంది అనమాట. ఇంకో ఎవరైనా ఉంటే ఎన్నిసార్లు నెంబర్ రిపీట్ అయితే అన్ని ర్యాంక్ ఎస్కేప్ చేస్తుంది ర్యాంక్. అదే డెన్స్ ర్యాంక్ అనుకోండి, 4 ఇచ్చినప్పటికీ నెక్స్ట్ ర్యాంక్ ఉంటుంది కదా, 4 తర్వాత ర్యాంకే ఇస్తుంది. అర్థమైందా? ఇది డిపార్ట్మెంట్ వైజ్ సెగ్రిగేట్ అయిపోయింది, డేటా పార్టిషన్ అయిపోయింది. సో వీటి మీద క్వశ్చన్స్ ఉంటాయి, అవి కేర్ఫుల్గా రాయాలి. ఇప్పుడు నేను డూప్లికేట్ రికార్డ్ని ఎంట్రీ చేస్తున్నా. మన దగ్గర సరేనా, నేను ఇప్పుడు బుష్ని, బ్లేర్ని డూప్లికేట్ రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నాను సేమ్ టేబుల్లో. సరేనా, బాగా గమనించండి. వీటిని నేను సిటీతో లింక్ చేస్తున్నాను. ఇప్పుడు డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయి మన దగ్గర. సరేనా, డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. 2 రికార్డ్స్ డూప్లికేట్ ఉన్నాయి. బై మిస్టేక్ మన డేటా లోడ్ చేస్తున్నప్పుడు సంథింగ్ జరిగింది అండ్ డూప్లికేట్ రికార్డ్స్ అనేవి వచ్చేసినాయి. సో ఇప్పుడు ఈ డూప్లికేట్ రికార్డ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ విత్ సిటీ యూజ్ చేసి చేయాలి. విత్ సిటీ డూప్లికేట్, ఓకే, యాజ్. వీటికి ఏది యూస్ చేయాలి, నేను రో నెంబర్ యూస్ చేయాలా, ర్యాంక్ యూస్ చేయాలా, డెన్స్ ర్యాంక్ యూస్ చేయాలా డూప్లికేట్ రికార్డ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే? చెప్పండి, ఏమైనా ఐడియా ఉందా? చూద్దాం. రో నెంబర్ యూస్ చేయాలన్నమాట. సెలెక్ట్ ఏమేం కావాలో మనకు అవి మనకు ఐడి తీసుకో, ఐడి రో నెంబర్ ఓవర్ ఆర్డర్ బై ఐడి. ఐడి అనేది ప్రైమరీ కీ అనుకోండి ప్రెసెంట్ అయితే, ఓకే. డూప్లికేట్స్ ఉండకూడదు. ఫ్రమ్ ఈఎంపీ టేబుల్ అండ్ దీనికి ఏంటి, రో నెంబర్ అని ఇస్తున్నా, యాజ్ రో నెంబర్. చూడండి ఇప్పుడు 1, 2, 3, 4 ఆర్డర్ బై ఐడి, పార్టిషన్ బై ఐడి. సరేనా, ఎవరితో నేను ఐడీస్ అనేది, ఓకే, ఐడి అనేది ప్రైమరీ కీగా తీసుకున్నా నేను. ప్రైమరీ కీ కాబట్టి డూప్లికేట్స్ ఉండకూడదు జనరల్గా. సెలెక్ట్ ఆర్ ఫ్రమ్ సిటీ డూప్లికేట్ వేర్ రో నెంబర్ ఉంది కదా, రో నెంబర్ గ్రేటర్ దాన్ 1. ఓకేనా, నాకు ఇక్కడ ఏం కావాలంటే డూప్లికేట్ ఎంప్లాయీ నేమ్స్ని ప్రింట్ చేయాలా విత్ దేర్ ఐడీస్. ఓకే, మనకు డూప్లికేట్ రికార్డ్స్ వస్తాయా చూద్దాం. ఇట్లాంటి క్వరీస్ చాలా మంది చాలా రకాలుగా రాస్తారనమాట, అది వాళ్ళ ఇష్టము. నేనైతే ఇలా రాశాను, ఇంకొక రకంగా రాసుకోవచ్చు. కొంతమంది కౌంట్ యూస్ చేస్తారు, కొంతమంది కౌంట్ యూస్ చేయరు, అది వాళ్ళ ఇష్టము. ఓకే, ఇలా కూడా రాయొచ్చు. సిటీ యూస్ చేసి, రోడ్ నెంబర్ యూస్ చేసి హౌ డూప్లికేట్ రికార్డ్స్ని ఫైండ్ చేయొచ్చు అనమాట. ఇది అర్థమైందా? క్లియర్? ఇప్పుడు సేమ్ ఇదే, నేను డూప్లికేట్ రికార్డ్స్ని డెలీట్ చేయమని అడుగుతున్నారు అనమాట మిమ్మల్ని ఇంటర్వ్యూలో. సో డెలీట్ తెలుసు కదా మన క్వరీ సింటాక్స్. డెలీట్ ఈఎంపీ టేబుల్లో చేయాలి. ఈఎంపీ టేబుల్ వేర్ రో నెంబర్ గ్రేటర్ దాన్ 1. చూడండి కార్తిక, ఒకసారి సబ్ క్వరీ ఒకటి చేయి. సబ్ క్వరీ ఒకటి ఎగ్జిక్యూట్ చేయి ఒకసారి, డేటా చూడాలనుకుంటున్నాను. దీని సబ్ క్వరీ నాకు సిటీ టేబుల్ అను. ఓకే,
ఐడి డిస్టింక్ట్ ఉన్న వాటికి అన్నిటికీ 1 ఇచ్చుకుందా నెంబరు? ఐడి డిస్టింక్ట్ నేనేం ఇచ్చుకోలే, పార్టీషన్ బై ఐడి చేసినాం కదా, ఆ, అందుకే పార్టీషన్ బై ఐడి ఓకే. చేసినప్పుడు రిపీటెడ్ అదే 1 to 3 ర్యాంక్ ట్రై చేస్తుంది అది, అదొకటే ఉంది కాబట్టి 1 ఇచ్చింది. నెక్స్ట్ బరాసులో ఒకటి ఉంది కాబట్టి 1 ఇచ్చింది. ఎప్పుడైతే 2 ఇచ్చినాయో అప్పుడు ఏం చేస్తుంది, 1 to 3 ఇంక్రిమెంటల్గా ఇచ్చుకుంటూ పోతుంది కదా. అర్థం కాలేదా నీకు? ఓకే. ఇక్కడ మరి డూప్లికేట్స్ కి డెన్స్ ర్యాంక్ కూడా యూస్ చేయొచ్చు కదా, ఎందుకు యూస్ చేయకూడదు? డెన్స్ ర్యాంక్ ఎలా చేస్తావు చూపెడతాడు. డెన్స్ ర్యాంక్ డెన్స్ ర్యాంక్ ఇచ్చినా కూడా నెంబరింగ్ అదే ఉంటుంది కదా, పార్టీషన్ బై ఐడి ఇస్తే. నీకు 1 2నే కాబట్టి ఎట్లా అనుకుంటున్నాను నేను, ఒక 5 3 6 రికార్డ్స్ ఇచ్చినాయి అనుకో, అప్పుడు డెన్స్ ర్యాంక్ ఏం చేస్తుంది? చూడు డెన్స్ ర్యాంక్ ఏమిచ్చింది, రెండిటికి 1 ఇస్తుంది. నీకు ఉండు, ఆర్డర్ బై కూడా చేస్తాను కన్ఫ్యూజ్ కాకుండా. ఆర్డర్ బై ఎంప్లాయీ నేమ్, సరేనా? చూడు బ్లేజ్ ఇద్దరు ఉన్నారు కదా, ఐడి ఇచ్చినప్పుడు సేమ్ నెంబరింగ్ ఎందుకు ఇచ్చింది డెన్స్ ర్యాంక్? ఎందుకు ఇవ్వదు, సేమ్ నెంబర్ ఇస్తుంది కదా, ఇద్దరికి ఒకటే ర్యాంక్ ఇవ్వాలి కదా. అది అక్కడ పార్టీషన్ బై ఐడి అని ఉంది కాబట్టి ఇప్పుడు ఐడీస్ చూడండి సపరేట్ ఉన్నాయి. ఇప్పుడు ఐడీస్ కామన్ ఉన్నా సరే ఇది కామన్ ఉంటే 1 అనే వస్తుంది. డెన్స్ ర్యాంక్ కాకుండా ర్యాంక్ అయితే మీకు డిఫరెన్స్ తెలిసేది. ర్యాంక్ కూడా సేమే వస్తుంది, ర్యాంక్ కూడా సేమే వస్తుంది. నెక్స్ట్ కౌంట్ వచ్చేదానికి రిపీటెడ్ గా నెక్స్ట్ కౌంట్ వచ్చేది, అప్పుడు నంబర్ మారుతుంది. ఇక్కడ పార్టీషన్ బై ఐడి అని ఇచ్చింది కాబట్టి డిఫరెంట్ ఐడీస్ ఉన్నాయి. అర్థమైంది కదా, నేను పార్టీషన్ బై ఎంప్లాయీ నేమ్ అని ఇచ్చిన, అందుకే సేమ్ నేమ్ వచ్చినప్పుడు అది సేమ్ నేమ్ అండ్ సేమ్ ఐడి వచ్చినప్పుడు అది అలా ఇచ్చింది అనమాట డేటా. పార్టీషన్ బై ఐడి, పార్టీషన్ బై డెన్స్ ర్యాంక్ యూజ్ చేస్తే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేవు. డెన్స్ ర్యాంక్ అదే నువ్వు చాలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే అప్పుడు వస్తుంది అనమాట. సో ఇదే క్వశ్చన్ని ఏమడిగినారంటే డిలీట్ చేయమన్నారు నేను. హౌ టు ఫైండ్ డూప్లికేట్స్ అంటే ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసినాం, సరేనా? నేనైతే పెట్టిన డెన్స్ కూడా, హౌ టు ఫైండ్ డూప్లికేట్ రికార్డ్స్, ఓకేనా? ఇది వర్క్ అవ్వదు కాబట్టి ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసినాం డూప్లికేట్ రికార్డ్స్ని, అది గుడ్. ఇప్పుడు మనం డెలీట్ చేయమని కూడా అడుగుతున్నారు అనమాట వాళ్ళు. డెలీట్ చేయండి, నాకు అవసరం లేదు అంటున్నారు. సో వీఆర్ ట్రైంగ్ టు డెలీట్ ఇన్వాలిడ్ రోల్ నెంబర్. చూడు నేను సిటీ కదా ఇవ్వాల్సింది, ఎంప్లాయీ నేమ్ ఇచ్చిన, అందుకే ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు ఈ సిటీలోంచి తీసేస్తే ఎంప్లాయీ టేబుల్లోంచి పోతాయా? ఇప్పుడు మనం చూద్దాం, ఈ క్వరీ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఉన్నాయి కదా ఆల్రెడీ మన దగ్గర. చూడండి డెలీట్ అయిపోయినాయి కదా రికార్డ్స్. ఫైన్, దిస్ ఇస్ వే హౌ యూఆర్ గోయింగ్ టు డెలీట్ ద డూప్లికేట్ రికార్డ్స్ ఫ్రమ్ ద టేబుల్. అది సబ్ క్వరీలో మీరు డెలీట్ స్టేట్మెంట్స్ రాయలేరు కదా, సిటీ యూస్ చేసి డెలీట్ రాయొచ్చు. సో మీకు క్లియర్గా సిటీ అంటే ఏంటి తెలుసుకోవాలంటే మీరు సిటీకి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. సో ఏదైనా చదవండి, అన్నీ అదే ఇస్తుంది ఇన్ఫర్మేషను. నేమ్డ్ రిజల్ట్ సెట్ ఇన్ ఎస్క్యూఎల్ క్వరీ అనమాట. అంతే. నేమ్డ్ రిజల్ట్ సెట్ ఎందుకు అంటున్నారంటే ఇది ఒక రిజల్ట్ సెట్ కదా, ఓకే? ఈ రిజల్ట్ సెట్కి ఒక నేమ్ అనేది ఉంది. సో ఈ రిజల్ట్ సెట్ పైన మనం నేమ్ ఇచ్చుకున్న తర్వాత ఆ రిజల్ట్ సెట్ పైన మనము ఎన్ని క్వరీస్ అని రాసుకోవచ్చు, అది మన ఇష్టం. ఈ డెలీట్ ఎలా చేయాలో అర్థమైంది కదా మీకు. మల్టిపుల్ క్వరీస్, ఇప్పుడు మల్టిపుల్ క్వరీస్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో కూడా చెప్తాను మీకు. సెలెక్ట్ ఐడి, రెండు సేమ్ ఉండాలి అయితే కాలం నేమ్స్, ఓకేనా? యూనియన్ లాగానే. ఫ్రమ్ సిటీ డూప్లికేట్
వేర్ ఇంకా క్లియర్గా ఉండడానికి నేను ఈ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇద్దరినే సెలెక్ట్ చేస్తాం. ఒక క్వరీలోంచి ఒకటి ఇంకొక క్వరీలోంచి ఒకటి తీసుకుందాము. ఇది ఏంటో మరి మల్టిపుల్ రాయాలి అంటే యూనియన్ పెట్టాలా? సరేనా, యూనియన్ పెట్టేసి కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి సెలెక్ట్ క్వరీ అని రాసుకోవచ్చు. ఫైన్ కదా సిటీఈ. ఇప్పుడైతే మనకు సిటీఈ కంప్లీట్ అయిపోయింది అండ్ రోల్ నెంబర్, ర్యాంక్, డెన్సిటీ ర్యాంక్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఆ సిటీ అనేది కీవర్డ్ అట్లనే యూజ్ చేయాలా? లేదు, ఇది కీవర్డ్ ఏం కాదు, ఎలా అయినా వాడుకోవచ్చు. చెప్పిన అది నేమ్ అనేసి అవర్ విష్. ఒక టెంపరరీ టేబుల్ లాగా ఏదైనా టెంపరీ టేబుల్ అనకు, దాన్ని రిజల్ట్ సెట్ అను, సిటీఈ అని అంతే. కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్. ఆ టేబులే కదా. టేబుల్ ఎక్కడ క్రియేట్ అవ్వదు. నువ్వు ఈ సిటీయూ డూప్లికేట్ లాగా వెళ్ళి వెతికేవు ఎక్కడైనా టేబుల్ ఉంటుందేమో డేటాబేస్ లోకి వెళ్ళి. అదే టెంపరరీ టేబుల్ కదా. టెంపరీ టేబుల్ ఇప్పుడు క్రియేట్ టెంపరరీ సింటాక్స్ ఉంటుంది టెంపరీ టేబుల్కి, వేరే సింటాక్స్ చెప్తా నేను, అది వేరు. SQL ఓకేనా. డిఫరెన్స్ ఏంటి? ఆ సెషన్ వరకే ఉంటది, అది సెషన్ అయిపోతే ఇంకా మనకి డేటాబేస్ లో ఎక్కడ కనిపించదు. ఇప్పుడు రో ఇదేంటి యాజ్ ఎలియాస్ రాస్తున్నాం కదా, ఆ పర్టికులర్ క్వరీ ఎగ్జిక్యూట్ అయ్యేదాకానే రో నెంబర్ కానీ ఏదన్నా ఎలియాస్ చేసినప్పుడు వస్తుంది కదా, సేమ్ అలాగే టెంపరరీ టేబుల్ కూడా మనకు అలానే యూస్. ఇప్పుడు ఈ క్రియేట్ టెంపరరీ టేబుల్ అదే కమాండ్ రాసి డేటాబేస్ లో సెర్చ్ చేస్తే ఉండదా టేబుల్? ఉంటది ఆ సెషన్, అది కూడా ఉండదు నవ్య. టెంపరరీ టేబుల్ కొద్దిసేపటికి ఇది ఇక్కడ చూడు, create temporary table is used to create temporary table. Temp table is the name, this is the parenthesis. More columns, use case వచ్చేసి అనలైజింగ్ ద డేటా. టెంపరీ టేబుల్ ఇప్పుడు ఎక్కడ అంటే స్టోర్ ప్రొసీజర్స్ లో యూజ్ చేయడానికి, రియల్ టేబుల్ కాకపోకుండా కొద్దిసేపు స్టేజింగ్ టేబుల్స్ లాగా వాడతారనమాట. లైఫ్ స్పాన్ చూడు, ఇది చూడండి, ఎగ్జిస్ట్ ఓన్లీ ఫర్ ద కరెంట్ సెషన్ ఆర్ కనెక్షన్. నేను ఒక వీడియో చేసిన టెంపరరీ టేబుల్ మీద, ఓకేనా, ఆ వీడియో పంపిస్తాను, క్లియర్ గా వినండి. నా దగ్గర ఆల్రెడీ ఉండాలి. కార్తిక మనకి స్టోర్డ్ ప్రాసెసెస్ అయిపోయిందా? ఇక్కడ స్టోర్ ప్రాసెస్ అయిపోయింది. స్టోర్ ప్రాసెస్ మనం డైరెక్ట్ గా అక్కడే రాసుకున్నాం SQL సర్వర్ లోనే, SQL డేటా వేర్ హౌస్ లో. ఓకే, ఇదిగో బికాజ్ చాలా మంది ఇవి స్టోర్ ప్రాసెస్ బాగా అడుగుతారు. ఈ క్వరీస్ అని రావాలి కదా, స్టోర్ ప్రాసెస్ రావాలి. ఇది టెంపరీ టేబుల్ చూడు, హౌ టు క్రియేట్ టెంపరీ, ఇది MySQL సంబంధించింది. సరేనా, ఏ టెంపరీ టేబుల్ ఇస్ నాన్ పర్మనెంట్ టేబుల్ దట్ ఈస్ క్రియేటెడ్ టు స్టోర్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఫర్ కాంప్లెక్స్ క్వరీస్ ఆర్ ప్రొసీజర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఎ స్పెసిఫిక్ సెషన్ ఆర్ ఆపరేషన్ విత్ ద డేటాబేస్ అన్నమాట. ఓకేనా, అది పర్మనెంట్ టేబుల్ కాదు. అండ్ మన ఇంటర్మీడియట్ రిజల్ట్స్ స్టోర్ చేసుకోవడానికి, సపోజ్ నవ్య యు ఆర్ ట్రైంగ్ టు లోడ్ డేటా ఫ్రమ్ సోర్స్ టు ద టార్గెట్ అనమాట. ఇది నీ ఎండ్ గోల్. బట్ యూ నీడ్ టు ఇప్పుడు రా డేటాని ఒక చోట స్టోర్ చేసుకోవాలనుకుంటున్నావు. బట్ అదేంటి, ఇప్పుడు సోర్స్లో సమ్ డేటా ఉంది నీ దగ్గర, ఈ రోజు డేటాని ఫెచ్ చేసుకోవాలనుకుంటున్నావు. యూ వాంటెడ్ టు ఫెచ్ డేటా ఫర్ దిస్ డే ఓన్లీ. సో ఫెచ్ చేసినప్పుడు ఆ డేటాని దెన్ యూ ఆర్ ట్రైంగ్ టు లోడ్ ఇన్ టు అ టెంపరీ టేబుల్. వై వీ నీడ్ టెంపరీ టేబుల్ మీన్స్ ఆ స్పెసిఫిక్ డేటా రేటే ఉంటుంది కదా. ఎందుకంటే సోర్స్ టేబుల్లో చాలా రికార్డ్స్ ఉంటాయి మన దగ్గర, వ్యాస్ట్ అమౌంట్ ఆఫ్ రికార్డ్స్, లైక్ మిలియన్స్ ట్రిలియన్స్ రికార్డ్స్ కూడా ఉండొచ్చు. ఆ టేబుల్ మీద ప్రతిసారి క్వరీ రాయలేవు కదా నువ్వు. కాంప్లెక్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏమైనా చేసుకోవాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో అందుకే ఈ రోజు ఈ రెస్పెక్టివ్ డే 23/0/2024తో డేటాను ఫెచ్ చేసుకునేసి, సో ఈ పర్టికులర్ న్యూ రికార్డ్స్ వచ్చింటాయి, న్యూ రికార్డ్ మేబీ అప్డేటెడ్ రికార్డ్స్ ఏవి వచ్చింటాయో ఆ డేటా మట్టుకే మనం తీసుకొచ్చి టెంపరీ టేబుల్ లోడ్ చేసుకుంటాం. ఈ టెంపరీ టేబుల్ లోడ్ చేసిన తర్వాత ఈ టెంపరీ టేబుల్ నాకు సోర్స్ ఇస్తుంది. ఇప్పటి నుంచి ఈ టెంపరీ టేబుల్ ఐఎమ్ యూజింగ్ దిస్ టెంపరీ టేబుల్ యాజ్ సోర్స్ and we'll do our transformations and then we are trying to load into data into the destination table అన్నమాట.
ఇలా మనం యూస్ చేస్తాం. ఓకే, ఈ అర్థమైంది. ఇదంతా మనం స్టోర్ ప్రొసీజర్లో పెట్టుకుంటాం. సత్య, అర్థమైందా? ఈ స్టోర్ ప్రొసీజర్ యూస్ కేసు ఎప్పుడు వస్తుంది అంటే, సో నాకు ఇదంతా నేను ఏ టూల్ వాడాల్సిన అవసరం లేదు. నాకు ఏ ETL టూల్ వద్దు. ఓకేనా? నేను స్నోఫ్లేక్ వాడుతున్నాను. స్నోఫ్లేక్లోనే నాకు కనెక్షన్స్ ఉంటాయి. సోర్స్ నేను MySQL నుంచి డేటాను ఫెచ్ చేసుకుంటాను. డేటా లేక్లో నా డేటా ఉంది. డేటా లేక్ డేటాను కనెక్ట్ చేసేసుకునేసి డేటాను లోడ్ చేసుకుంటాను. స్నోఫ్లేక్లో ఏంటంటే స్టేజెస్ ఉంటాయి అనమాట. Azure SQL డేటా వేరస్లో కూడా స్టేజెస్ ఉంటాయి. సో మనం లేక్లో డేటా ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. లేకపోతే ఒక డేటాబేస్లో డేటా ఉంది. ఆ డేటాబేస్ మనకు సోర్స్ అంటే సేమ్ స్నోఫ్లేక్లోనే ఆ డేటాబేస్లో నుంచి కావాలని డేటాను తెచ్చుకోవచ్చు. సోర్స్ మేబీ ఎనీథింగ్. ఇంటర్మీడియట్గా మనకు టెంపరీ టేబుల్ని ఏమంటారు కాంప్లెక్స్ క్వెరీస్ని హ్యాండిల్ చేసినప్పుడు మన ట్రాన్స్ఫర్మేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు డైరెక్ట్గా సోర్స్ మీద చేయకోకుండా మనం డేటాని తెచ్చుకొనేసి ఇక్కడ చేసుకునేసి అండ్ విల్ లోడ్ డేటా ఇంటూ అవర్ డెస్టినేషన్. ఇది ఒక యూస్ కేసు. సో ఇదంతా మనం ఒక స్టోర్ ప్రొసీజర్లో పెట్టినాం. ఇప్పుడు మన టెంపర్ టేబుల్ ఒక లైఫ్ స్పాన్ ఆ స్టోర్ ప్రొసీజర్ వరకే, ఆ స్టోర్ ప్రొసీజర్ వరకే. ఓకేనా? ఎప్పుడైతే ఆ స్టోర్ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ అయిపోతుందో ఆ టెంపరీ టేబుల్ కూడా కిల్ అయిపోతుంది, అదే పోతుంది అక్కడ నుంచి. క్లియర్ నవ్య? ఇదిగో యూజ్డ్ ఫర్ ఎ స్పెసిఫిక్ సెషన్ ఆర్ ఆపరేషన్ విత్ ఇన్ ద డేటాబేస్. ఆ పర్టికులర్ సెషన్ కానీ ఆ పర్టికులర్ స్టోర్ ప్రొసీజర్ కానీ యూజ్ అవుతుంది. ఇదొక టెంపరీ టేబుల్ క్రియేట్ చేసే విధానం. MySQL లో అయితే, SQL సర్వర్లో నేను ఇంకా చూడలేదు. విల్ ట్రై టు. సో టెంపరీ సింటాక్ లేదంటే ఇక్కడ మేబీ టెంప్ అని ఉందా? టెంపు కూడా లేదంట. మరి ఏముంది? క్రియేట్ టెంపరీ టేబుల్ యాజ్ కాదు కదా. ఇక్కడ ఇది టెంపరీ టేబుల్ క్రియేట్ చేసే విధానం ఇక్కడ ఇది అనమాట. సో ఈ సింటాక్స్ అవసరం లేదు. ఓకేనా? క్రియేట్ టెంప్ అవన్నీ అవసరం లేదు. జస్ట్ యూ హ్యావ్ టు స్పెసిఫై సారీ ఇది ఇచ్చేయాలి. ఇది టెంపరీ టేబుల్ కింద కన్సిడర్ చేసేసుకుంటాను. సరేనా? క్రియేట్ అయిపోయింది కదా టేబుల్. ఎప్పుడైతే నేను ఈ విండో క్లోజ్ చేసి వెళ్ళిపోతానో ఈ డేటా ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. మరి నువ్వు మళ్ళీ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ PMP. సారీ, ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను నేను. ఇదైతే మెన్షన్ చేసుకుంటూనే ఉండాలి. ఓకే, టెంపరీ క్వరీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈ సింటాక్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. క్లియర్ కదా? ఇది టెంపరీ టేబుల్. ఓకే, మనం టెంపరీ టేబుల్ కూడా ఫినిష్ చేసాము. CTE ఫినిష్ చేసాము. హలో, అండ్ రో నెంబర్, ర్యాంక్ అండ్ డెన్స్ ర్యాంక్ వీ హావ్ ఫినిష్డ్. డెన్స్ ర్యాంక్ అయితే స్టోర్ ప్రొసీజర్ కూడా ఈజీనే, ఏం లేదు. క్రియేట్ స్టోర్ ప్రొసీజర్ నేమ్ అది ఇచ్చేసి లోపల క్వరీ రాసుకుంటాం అంతే. అంటే మోస్ట్లీ కొంచెం SQL ఇంటిగ్రేషన్ అంటే ఇంటర్వ్యూలో అది అడగరు. స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ చేయమని అడగరు. స్టోర్ ప్రొసీజర్ లోపల ఏం రాస్తావు నువ్వు, అది ఇంపార్టెంట్ అనమాట. ఇందా నేను చెప్పినా కదా ఒక యూస్ కేసు. ఏం చెప్పినా అదేంటి మనకు సోర్స్ ఏం చెప్పినా నేను ఇందాక నీకు రియల్ టైంలో చెప్తాను. ఇప్పుడు నేను మన దగ్గర కొన్ని డేటాబేసెస్ ఉన్నాయి. ఇందాక లర్నింగ్ స్కీమా ఉంది, ఓకే, అండ్ ఇంకో ప్రాక్టీసెస్ డేటాబేస్ ఉంది, ఇంకోటి DBO డేటాబేస్ ఉంది. మీ అందరికి తెలుసు అవి. DBOలో డిఫాల్ట్ స్కీమా అండ్ ప్రాక్టీసెస్ అనేది మన స్కీమా. DBOలో మన దగ్గర ఎంప్లాయీ టేబుల్ ఉంది, ప్రాక్టీసెస్లో కూడా ఎంప్లాయీ టేబుల్ ఉంది. సో DBOలో మన దగ్గర 15 రికార్డ్స్ ఉన్నాయి, 60 సంథింగ్ రికార్డ్స్ ఉన్నాయి. ప్రాక్టీసెస్లో డేటా లేదు. సరే, ఇప్పుడు మనము డేటా లోడ్ చేస్తున్నాం. ఈ లోడింగ్ ప్రాసెస్ అంతా మనం ఒక స్టోర్ ప్రొసీజర్లో పెడతాము. ఎందుకంటే ప్రతి స్టోర్ ప్రొసీజర్కి ట్రిగ్గర్ పెట్టినాం అనుకో, రోజుకి 2 o'clock ఎగ్జిక్యూట్ కమ్మంటే 2 o'clock ఎగ్జిక్యూట్ అవుతుంది అది. ఓకేనా? స్టోర్ ప్రొసీజర్ రాసి దానిపైన ట్రిగ్గర్ పెడతాయి. సో ఈ స్టోర్ ప్రొసీజర్ లోపల ఏం రాస్తున్నాం మనం ఇప్పుడు? సోర్స్. అదొక జాబ్ లాగా అనమాట. ఎర్లియర్ ఇప్పుడు అంటే మనం యూటిల్ టూల్స్ వాడుతున్నాం నవ్య. ముందు ఏమంటే స్టోర్ ప్రొసీజర్స్ రాసుకునే వాళ్ళు అందరూ. స్టోర్ ప్రొసీజర్స్ రాసి దానిపైన ట్రిగ్గర్ రాసుకొని కస్టర్స్ అని ఇంకా ఏవేవో ఉంటాయి అనమాట. నేను అంత కాంప్లెక్స్గా ఏం చెప్పను. స్టోర్ ప్రొసీజర్ వరకు మనం నేర్చుకుందాము. ట్రిగ్గర్స్ కూడా చెప్తాను నేను, అంతే. అంటే టూల్స్ ఏం లేకుండా ఊరికే ఈ SQL డేటాబేస్ ఇవి యూస్ చేసుకొని లోడ్ చేయొచ్చు డేటాని. రన్ చేస్తారా? అంతే. ఓకే, ఓకేనా? సో ఈ స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ చేస్తావు. ఆ స్టోర్ ప్రొసీజర్ లోపల ఏం రాస్తావు నువ్వు?
సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఓ స్కీమా తీసుకుంటావు. స్కీమాని తీసుకొని ఇన్సర్ట్ ఇంటూ మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఇన్సర్ట్ ఇంటూ క్వరీ రాసుకొనేసి లోడ్ చేస్తావు. ఇదొక ప్రాసెస్. అదే స్టోర్ ప్రొసీజర్లో డేటాని హౌ వీఆర్ గోయింగ్ టు లోడ్ డేటా ఫ్రమ్ డిబిఓ ఎంప్లాయీ టేబుల్ టు లర్నింగ్ ప్రాక్టీసెస్ లర్నింగ్స్ డాట్ ఎంప్లాయీ టేబుల్ అనమాట. అది ఒక స్టోర్ ప్రొసీజర్. స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ చేయడం ఈజీనే, సింటాక్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఆ లోపల ఏం రాస్తున్నాం మనం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అది ఒక లాజిక్ అనేది, దాని లోపల ఉండే లాజికే ఇంపార్టెంట్. కోడ్ కెన్ బి రీయూజ్డ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్, అంతే కదా. దాని లోపల ఉండే కోడ్ మనం ప్రతిసారి ఎగ్జిక్యూట్ చేసుకోవడానికే మనం స్టోర్ ప్రొసీజర్స్ యూజ్ చేస్తాం. లేకపోతే ప్రతిరోజు వచ్చి ఆ 12 o'clock మనం రన్ చేస్తూ కూర్చోలేం కదా. జస్ట్ కాల్ ఇట్ టు ఎగ్జిక్యూట్, దాన్ని జస్ట్ కాల్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు క్రియేట్ స్టోర్ ప్రొసీజర్ నేమ్ యాజ్ ఈ ఎక్స్క్యూఎల్ స్టేట్మెంట్స్ ఉంటాయన్నమాట. ఇది స్టోర్ ప్రొసీజర్, అంతే. ఓకే, దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? ఇది సింటాక్స్. ఇప్పుడు ఇది స్టోర్ ప్రొసీజర్. దీని లోపల నేను ఏం చేస్తున్నా, ఒక టెంపరీ టేబుల్ క్రియేట్ చేస్తున్నా. emp temp proc, ఓకేనా. ఎగ్జిక్యూట్ చేసిన. ఓకే, ఈ గో అవసరం లేదులే. ఓకే, క్రియేట్ అయిపోయింది. దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఎగ్జిక్యూట్ స్టోర్ ప్రొసీజర్ నేమ్, అంతే. వచ్చింది కదా. ఈ సెషన్ వరకు మనం ఆల్రెడీ టెంపరీ టేబుల్ క్రియేట్ చేసినాం. ఈ సెషన్లోనే ఉన్నా నేను వేరే సెషన్కి వెళ్ళి రన్ చేస్తే అది మోస్ట్లీ రాకపోవచ్చు. అంటే ఇంకొక SQL సర్వర్ ఓపెన్ చేసేసి ఇప్పుడు నేను ఇంకో SQL సర్వర్ ఓపెన్ చేస్తున్నాను, SSMS. ఒక్క నిమిషం ఓపెన్ అవుతుంది. ఇది ఒక స్టోర్ ప్రొసీజర్ నవి, అంతే. ఈ స్టోర్ ప్రొసీజర్ లోపల ఏం రాస్తాం అనేది ఇంపార్టెంట్, అంతే. మనం అంతా లాజిక్సే ఉంటాయి, సింటాక్స్ లేవు, చిన్నవే ఇవంతా. యాజ్ మీరు డేటా ఇంజనీరింగ్ కాంప్లెక్స్ ఉంటాయి కదా ఎక్కువ స్టోర్ ప్రొసీజర్ లో. మనం ఎలా రాసుకుంటే అలా ఉంటాయి. అంటే రియల్ టైమ్ సినారియోస్ లో మరి ఎక్కువ వ్యాస్ట్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది కదా మన దగ్గర. ఎక్కువ డేటా ఉన్నప్పుడు క్వరీస్ కూడా కాంప్లెక్స్ గానే ఉంటాయి. ఇలా ఒక్కొక్క టేబుల్ తో ఏమి ఉండవు, ఎక్కువ జాయిన్స్ ఉంటాయి. మల్టిపుల్ టేబుల్స్ తో జాయిన్స్ ఉంటాయి. చూద్దాం, కొన్ని స్టోర్ ప్రొసీజర్స్ చూపిస్తానండి మీకు. ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేస్తున్నాను నేను, సరేనా. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చాలా ఎగ్జిక్యూట్ ఈ స్టోర్ ప్రొసీజర్ అయితే స్టోర్ అవుతుంది డేటాబేస్ లో, సరేనా. సరే, రిక్వరీ తీసుకున్నాను. ఈ ఎక్కువ SSMS ఓపెన్ చేసుకున్నా కానీ ఇవి ఎగ్జిక్యూట్ అవ్వవు, స్లో అయిపోతాయి. అండ్ మనం ప్రాక్టీసెస్ డేటాబేస్లో చేసినాం కాబట్టి ప్రాక్టీసెస్ డేటాబేస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఐఎమ్ గోయింగ్ టు, ఇప్పుడు ఎర్రర్ వస్తుంది మోస్ట్లీ, ఎందుకంటే టెంపరీ టేబుల్ లేదు కదా, ఓకేనా. టెంపరీ టేబుల్ లేదు కాబట్టి ఎర్రర్ వచ్చిందనమాట. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఒక స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ చేస్తున్నాను. EMP proc అని ఇచ్చాను. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఎంప్లాయీ టేబుల్ని చేసే బదులు నేను నార్మల్గా ఎంప్లాయీ టేబుల్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సరే, ఇప్పుడు నేను వేరే సెషన్లో కూడా ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఎగ్జిక్యూట్ అవర్ స్టోర్ ప్రొసీజర్. సరేనా, ఇప్పుడు డేటా వస్తుంది చూడండి మనకి. ఓకే కదా, ఇది టెంపరీ టేబుల్ ఆ సెషన్ వరకే ఉంటుంది అనమాట. అంటే ఈ సెషన్ వరకే ఉంటుంది కాబట్టి ఒకవేళ నువ్వు ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయి ఇప్పుడు టెంపరీ టేబుల్ స్టోర్ ప్రొసీజర్ని,
ఇట్ విల్ గివ్ రిజల్ట్ అనమాట. ఎందుకంటే ఈ సెషన్లో ఇది ఇంకా యాక్టివ్గా ఉంది ఈ టెంపరీ టేబుల్. ఆ సెషన్లో ఉండదు, ఎందుకంటే అది టెంపరీ టేబుల్ కాబట్టి. ఈఎంపీ టేబుల్ అంటే ఏంటి? అది మెయిన్ టేబుల్, పర్మనెంట్ టేబుల్ కాబట్టి నువ్వు ఎక్కడ ఎగ్జిక్యూట్ చేసినా వస్తుంది డేటా. క్లియర్ కదా? మనం యాక్చువల్లీ స్టోర్ ప్రొసెసర్ కంప్లీట్ చేసినాం, టెంపరీ టేబుల్స్ కంప్లీట్ చేసినాం, సిటీస్ కంప్లీట్ చేసినాం, అండ్ రో నెంబర్, ర్యాంక్, డెన్స్ ర్యాంక్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. క్లియర్? ఎనీ డౌట్స్?